కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జౌకుపల్లె గ్రామంలో బీఎస్ఎఫ్ రిటైర్డ్ జవాన్ బసిరెడ్డి దశరథ రామిరెడ్డి భార్య మాధవి ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు చెడ్డి మీద ముఖం కనిపించకుండా మాస్కులు ధరించుకుని దొంగతనానికి పాల్పడ్డారు. నిద్రిస్తున్నటువంటి మాధవి మెడలో ఉన్న 4 తులాల బంగారు తాలిబొట్టు సరడు కత్తిరించుకుని లాక్కున్నటువంటి సందర్భంలో మెలకువ తెచ్చుకున్న మాధవి కేకవేగా పక్కనే ఉన్న తన తోటికోడలైన శశికళ లేచి వారిని అడ్డుకోగా అందులో నుండి సగభాగాన్ని కత్తిరించుకుని పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఆ సమయంలో పోలీసు వారికి సమాచారం అందించగా బ్రహ్మంగారిమఠం ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో పాటు పోలీసు వారు కూడా చుట్టుపక్కల వెతకగా ఫలితం లేకపోయింది. అందుకోసమే ముందుగానే పోలీసు వారు హెచ్చరికను చేస్తూనే ఉన్నారు. నిద్రిస్తున్నటువంటి వారు జాగ్రత్త వహించాలని, ఆరు బయట నిద్రిస్తున్నటువంటి దొంగల వల్ల జాగ్రత్త వహించమని చెబుతూనే ఉన్నారు. ఏదేమైనా దొంగల బెడద వల్ల జాగ్రత్త వహించమని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. ఈ పక్క లైట్ ఈ ముగ్గు షార్ట్ వచ్చి మా ఇప్పుడు ఆడమ్మ గారు అందరు అనుకుంటానంటే మరి పోత పోత గొలుసు లాక్ಕೊಂಡು పోదాం అనుకున్నాడు. లాగారు కల్లా బిర్రు తగిలి ఊడి రాలే.